షర్మిల ఇష్యూ సార్. వైఎస్ షర్మిల రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆమె అసలు వైఎస్ షర్మిల రెడ్డా? లేకపోతే మెరుసుపల్లి షర్మిల శాస్త్రా? అంటే ఏంటండి? అంటే కట్ చేస్తే 4 రోజుల్లోనే ఆమె మెరుసుపల్లి షర్మిల శాస్త్రి అయిందంటారా? ఏంటి అసలు? 2012 నుంచి 2019 వరకు 7 సంవత్సరాలు 16 నెలలు ఈయన కారాగారంలో ఉంటే పాదయాత్ర చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి వైఎస్ షర్మిల ఆ రోజు. మరి ఈ రోజు తప్పు పడుతున్నారు అంటే వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎటు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను దాని గురించి కొంచెం కూలంకుషంగా కూడా మీకు వివరించాలి. రాజశేఖర రెడ్డి గారికి అబ్బాయి ఈయన జగన్మోహన్ రెడ్డి. ఈయన ఏం ప్రజాసేవ చేశాడని, ఏమి స్వచ్ఛంద సంస్థలు నడిపాడని, లేకపోతే ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాడని ఈయన ఎమ్మట జనం నడిచారు. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి గారు కాబట్టి. అవును, ఆయన చరిష్మా వాళ్ళ అబ్బాయి. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగిందని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు భావించారు కాబట్టి 2 సార్లు కూడా అధికారంలో రావడానికి కేంద్రంలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినటువంటి లోక్సభ స్థానాలే ఆధారం అన్న ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు అనే భావన ప్రజల్లో ఉంది కాబట్టి అలాంటి రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం పొందిన సందర్భంగా వాళ్ళ కుటుంబానికి ఎందుకు పదవి ఇయ్యలేదు అనే ఒకే ఒక్క కారణంతో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి బయటకు వచ్చాడని, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఈయనెమ్మట జనం నడిచారు. అంత తప్ప వేరే ఉద్దేశంతో ఏమి కాదు కదా. అవును, వాళ్ళందరూ ఊహించుకుంది రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు, ప్రయత్నం చేశారు వాళ్ళు. కానీ మీరు ఒకరోజు చూసుకోండి, మీరు రాజశేఖర రెడ్డి గారి భార్య ఉందా ఆ పార్టీలో, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఉందా ఆ పార్టీలో, కానీ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు గారి కుమార్తె ఉందా, అల్లుడు ఉన్నాడా, ఆయన బావమరిది ఉన్నాడా, ఎవరున్నారు ఆ కుటుంబ సభ్యులు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు లేరు, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ లేడు, రాజశేఖర రెడ్డి గారి అనుచరులు లేరు. అదే చెప్పేది, అనుచరుడు. మరి వీళ్ళందరూ ఎవరు లేరు. అంటే ఇక్కడ ప్రజలు ఇప్పుడు ఏం ఆలోచించారంటే, మొన్నటిదాకా రాజశేఖర రెడ్డి గారికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాము, కానీ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఒక్కడు కూడా ఇక్కడ లేరు, వాళ్ళందరినీ కావాలని బయటకు పంపిస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఈయనకి సంబంధం లేదనే భావన ఈరోజు ప్రజల్లోకి వచ్చారు. ఆ ఉద్దేశంతో ఈరోజు 2012 నుంచి 2019 వరకు ఈయన అధికారంలో వచ్చేంత వరకు 16 నెలలు ఈయన కారాగారంలో ఉంటే పాదయాత్ర చేసి కాలికి శస్త్రచికిత్స చేయించుకొని మళ్ళీ చేసింది. అవునండి. అంటే అంట పట్టుదల గల ఆ అమ్మాయి. ఇంకోటి, ఆ అమ్మాయి గురించి చెప్పాలి అంటే ఏ పార్టీ అయినా కావచ్చు, వ్యక్తిగతంగా నేను ఆ అమ్మాయిని పార్టీ పరంగా విమర్శిస్తాం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులకి ఆమెతో కూడా ప్రధాన భూమికే కదా. అవునండి. ఆ రోజు అన్నగారిని గెలిపించుకోవడం కోసం ఆమె కదా విశ్వప్రయత్నం చేసింది. ఆయన లోపల ఉంటే వెళ్ళి అదే కదా, అన్న కోటేయండి, బై బై బాబు అంది, లేకపోతే బై బై బాబు అంది, మా అన్న వదిలిన బాణానంది, రాజ్యం తీసుకొస్తాడని అంది, ఇక్కడే అమరావతి కొనసాగుతుంది అని చెప్పింది, అమరావతి రాజధాని అని చెప్పింది, నా అన్నగారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని చెప్పింది. అవును, ఇవన్నీ చెప్పింది కాబట్టి దాంట్లో కూడా ఈమె కూడా భాగస్వామ్యే కదా. అది తీసి పక్కన పడేస్తే కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటా ఉంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్నే కాకుండా రాజశేఖర రెడ్డి గారి ఆస్తిలో కూడా ఆమె వాటాదారులే కదా. దానివల్లే కదా ఇలా గొడవలు వచ్చినాయి చెప్పి జనం చెప్పుకుంటా ఉంది. అందుట్లో వాస్తవాలు కూడా కనపడతానే ఉన్నాయి కదా. అంటే ఈ రోజు నీకు రాజశేఖర రెడ్డి గారి ఆస్తిని నువ్వు ఇవ్వట్లేదు, రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వాన్ని ఇవ్వట్లేదు. 175 నియోజకవర్గాల్లో ఆమె గీయటానికి ఒక నియోజకవర్గం లేదా, లేకపోతే 25 లోక్సభ నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం లేదా? నీకోసం ఇంత శ్రమించిన వాళ్ళని, నీ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళని తీసుకొచ్చేసి ఈ రోజు సలహాదారులుగా ఉండి ఎంతమందిని సలహాదారులు తీసుకున్నారు? భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర ఎంతమంది అయితే సలహాదారులు ఉన్నారో, ఆంధ్ర రాష్ట్రంలో ఈ దగ్గర అంతమంది సలహాదారులు ఉన్నారు. ప్రభుత్వ సలహాదారులు, ప్రజాధనం. అదే చెప్పేది. అంతమందిని నువ్వు అవకాశం కల్పించినప్పుడు నీ రక్తం పంచుకుంటున్న అమ్మాయి, నీ తండ్రికి బాగా ఇష్టమైన అమ్మాయి, నువ్వు లోపల ఉంటే ప్రజల వద్ద తిరిగిన అమ్మాయి, ఆ అమ్మాయికి నువ్వు న్యాయం చేయకపోతే సహజంగానే దాని ప్రభావం ఎఫెక్ట్ ఉంటుంది, చాలా ఉంటుంది. చూడండి, మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు చాలా మంది. ఈ పార్టీలో ఈ రోజు నిన్నటిదాకా ఉన్నటువంటి ఈ రోజుకి మరి మీలాంటి వాళ్ళందరూ పర్యవేక్షణలో ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చారు కాబట్టి వాళ్ళు 39% చూపిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన శాతం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 46% చూపిస్తున్నారు. ఈ సందర్భంగా రేపు పొద్దున ఈ 39%లో నాకు తెలిసినంత వరకు 29% ఐఎంఐ తీసుకెళ్ళింది వైఎస్ఆర్సీపీ సంబంధించి నిస్సందేహంగా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు. ఈ రోజు కాంగ్రెస్ కి అన్యాయం చేశారు, రాజశేఖర రెడ్డి గారి వారసులకు అన్యాయం చేశారనే భావన ప్రబలంగా ఉంది వాళ్ళలో.
ఓకే. కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి షర్మిల గారు ఎంట నడుస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ఓకే సార్. నాకు ఒక్క డౌట్ సార్. మీతో క్లియర్ చేసుకుంటాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఆయన సీఎంగా పనిచేశారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఎళ్లారు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తండ్రి వారసత్వం తీసుకుని తప్పులేదు. ఏదైతే పథకాలు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా అంటున్నారు. పథకాలకి వైఎస్ఆర్ పేరు పెట్టుకుంటాం అని అంటున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే దీని మీద వాళ్ళకి హక్కు లేదంటారా వైఎస్ఆర్ మీద? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద తన హక్కులు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉంది. వీళ్ళకి ఏడుంది హక్కు? ఇప్పుడు ఈ రోజు అసలు బొమ్మ పెట్టుకుంటాను కూడా బొమ్మ కూడా తీసేశారు కదా, అదే నేను చెప్పబోతుంది. అంటే ఈ రోజు ఏదన్నా వాళ్ళకి హక్కు ఉందంటే వాళ్ళకు ఉంది. కాంగ్రెస్ పార్టీ వల్ల రాజశేఖర రెడ్డి గారు బాగుపడ్డారు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగుపడింది. నువ్వు నిజంగా ఎన్నుపోటు పొడిచావు అంటే కాంగ్రెస్ పార్టీకి నువ్వే ఎన్నుపోటు పొడిచావు. 2 సార్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల్లో 2 సార్లు కూడా ఓడిపోవడం కూడా జరిగింది. అయినా సరే ఆయన దూరంగా పెట్టలేదే, ఆయన దూరంగా పెట్టలేదు కదా. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పదవి 2 సార్లు చేశారు కదా. ఆయన ఇప్పుడు హైకమాండ్ కి విధేయంగానే ఉన్నాడు. ఆయన్ని అంటే అదే నేను చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందా లేదా? నీకు పదవి ఇవ్వకపోతే అన్యాయం చేసినట్ట. ఇప్పుడు నువ్వు అన్యాయం చేసినట్టు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో నీ చెల్లెలు అంతగా ఫీల్ అవ్వాలి కదా, నీ తల్లి అంతకంటే ఫీల్ అవ్వాలి కదా. అంటే వాళ్ళిద్దరు మనోవేదన, వాళ్ళిద్దరు ఆవేదన చూసుకుంటే నువ్వెంత. కాబట్టి ఈ రోజు ఆ అభిమానులందరూ కూడా తిరిగి ఆమె గూటికి చేరతారని చెప్పి నేను నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాను. ఓకే సార్. ఒక్కటి సార్, మరీ దారుణం. ఎవరైతే తప్పు చేస్తే లేకపోతే రాజకీయంగా విమర్శలు చేయొచ్చు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మరీ జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎవరంటే ఆయన ఎవరో మాట్లాడతాడు పంచప్రభాకర్ అని, మరీ ఎంత దారుణంగా అది ఇది అంటున్నాడు. అంటే నిన్నటిదాకా చెల్లి వైఎస్ షర్మిల గారు అన్నారు, తర్వాత కులం వచ్చింది, భర్త కులాన్ని పెట్టి తిడుతున్నారు, మరీ వల్గర్గా చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ షర్మిల మీద, మరీ దీని గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? ఏమండి, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి గారు ఈయన అసలు మా రెడ్డే కాదన్నాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈయన మా రెడ్డే కాదన్నాడు. సరే పేరు పెట్టుకున్నారు, అవునో కాదో మనకు తెలియదు, మరి వాళ్ళు ఆ మాటలు అన్నారు. కానీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎప్పుడు ఎవరు ఆడపిల్లల మీద జోలికి ఇంత నీచంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఈ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు. ఈ మాట్లాడటమే కాకుండా నిజంగా ఆ అమ్మాయి పట్టుదల పెరగటానికి, ఆ అమ్మాయి చాలా పట్టుదలగా వ్యక్తి. ఇందాక మీకు ఉదాహరించాను నేను. భారతదేశంలో ఇంతవరకు నా తెలిసి ప్రపంచవ్యాప్తంగా 6,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరు లేరు ఆడవాళ్ళలో. ఆ దాంట్లో ఆ అమ్మాయికి ప్రత్యేకత స్థానం ఉంటుంది, అందులో సందేహం కూడా ఏం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాధ్యత తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి పోరాటం అయితే చేశారో కేసీఆర్ గారి మీద, వాళ్ళకి ఏమాత్రం తీసుకొని పోరాటం చేసింది షర్మిల, అందుట్లో అనుమానం ఏముంది. కాబట్టి ఆ అమ్మాయి పోరాట పందం. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎంత రెచ్చగొడితే వీళ్ళు నష్టపోతారు. వీళ్ళకి అర్థం కావట్లేదు. అంటే ఈ రోజు డైరెక్ట్ గా ఉరవకొండ సభలో డైరెక్ట్ గా సీఎం గారు మాట్లాడారు. అదే కదండి, చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అభిమాన సంఘాలని డైరెక్ట్ గా చెల్లిని టార్గెట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు అదేనండి, వాళ్ళకి ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు, ఊరకనలేదు. దరిద్ర పెద్ద మన ఎత్తి మీద ఉన్నప్పుడు మన మీద అన్ని దరిద్ర పనులే చేపిస్తూ ఉంటాయి. ఈ రోజు నేను అందుకే ముందే చెప్పాను, ఆంధ్ర రాష్ట్రానికి మంచి శకునాలు వస్తున్నాయి అని చెప్పాను. దానికి ఉదాహరణే ఇలాంటి మాటలు. ఇప్పుడు ఆయన స్థాయి ఇప్పుడు 151 మంది ఇవ్వటం అనేది మామూలు విషయం అయితే కాదు కదా. ఆ రోజు అందమూరి తారక రామారావు గారికి చెల్లింది, మళ్ళీ తర్వాత నీకు చెల్లింది. నీ తండ్రికి రాలేదంతా, కానీ నీకు దక్కిచ్చారు ప్రజలు. నిలబెట్టుకోలేకపోయావు. నువ్వు ప్రశాంతంగా కూర్చొని నిజంగా రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, మీరైనా నేనైనా అలాంటి స్థానంలో ఉండటైతే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు దొరికేవాడు కాదండి. ఇది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. స్వయం కృతాపరాధం మొత్తం నిస్సందేహంగా. భస్మాసురుడికి శివుడు వరమిచ్చాడు, ఎవరి నెత్తి మీద చేపెట్టినా భస్మం అయిపోతారని చెప్పని. ఇప్పుడు ఆయన నెత్తి మీద ఆయనే చేపెట్టుకునే తప్ప భస్మాసురుడు నాశనం కాలేదు. అట్లాగే ఈయనకు కూడా ఈయనకు వచ్చిన అవకాశాన్ని ఆయనే కాలదనుకున్నాడే తప్ప వేరే వాళ్ళు ఎవరు ఏమీ చేయలేదు. దాంట్లో ఇప్పుడు నిజంగా షర్మిల గారి గురించి చెల్లెలు, మరి అంత అన్న కోసం తిరిగిన అమ్మాయి, అసలు ముందు నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే ఇప్పుడు నేను మీ మేనమావని, మీ బిడ్డనని చెప్పుకునే అర్హత నీకు ఎక్కడ ఉందని చెప్పి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇలా చేసావని చెప్పని ప్రజలు భావిస్తున్నారు, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి నీ దగ్గర సమాధానం ఏముంది? ఇంట్లో చెల్లికి తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళు ప్రశ్నించే దాంట్లో అర్థం ఉందని అనిపిస్తా ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటుంటే.